హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లేటెస్ట్ న్యూస్. మన ఆర్సీబీ ప్రాక్టీస్ కోసం వచ్చేసారు. అప్పుడే మొదలు పెట్టారు ప్రాక్టీస్. ఈసారి మాత్రం ఆర్సీబీ టీం అనేది ఒక్క రేంజ్ లో ఉంది భయ్యా. మీ 2024 లో భయ్యా ఏ దగ్గర లేని బ్యాట్స్మెన్లు, ఏ దగ్గర లేని బౌలర్స్ అలాంటి బ్యాట్స్మెన్ మన ఆర్సీబీలో ఉన్నారు. ఈసారి ఏం చేస్తారో చూడాలా. ఈ సంవత్సరం అయితే ఆర్సీబీ టీము ఒక్కొక్కరు ఒక్కొక్క ఫామ్ లో ఉన్నారు. విరాట్ కోహ్లీ అయితే సెంచరీ చేసే ఎబిలిటీ కూడా కలిగి ఉంది. మళ్ళీ ఈసారి ఆర్సీబీలో ఈసారి కప్పు కొడతారో లేదు చూడాలి. విరాట్ కోహ్లీకి కొడుకు పుట్టాడు కాబట్టి ఈసారి కప్పు తెచ్చి పెడతాడో లేదు చూడాలి. అయితే మాత్రం ఆర్సీబీ టీం ఒక రేంజ్ లో ఉంది. మ్యాక్స్వెల్ ఒకడైనా 150 కొట్టే ఎబిలిటీ ఉంది. అంత ఫామ్ లో ఉన్నాడు అనమాట. అలాగే ఇంకా డూప్లిస్ ఉండిపోయా, గ్రీన్ కొన్ని కొనుగోలు చేశారు. అబ్బాబ్బా ఏం టీం అబ్బా. బౌలర్స్ జోసెఫ్ వేస్తే మాత్రం ఈసారి మాత్రం ఆర్సీబీ మాత్రం ఒక రేంజ్ లో ఉండాలి అంతే. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆర్సీబీ 2024 లో కప్పు కొట్టగలదా? మరి మీరు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు చూడాలి. స్టేడియంలో అయితే ఒక రేంజ్ లో దద్దరిల్లుతుంది. మళ్ళీ మన యూజర్స్ ఎంత మంది ఉన్నారు చూడాలి. అయితే భయ్యా డూప్లిస్ కంటే నాకు తెలిసి మాక్సిమం ఈ సంవత్సరం వచ్చేసి విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇచ్చే నాకు చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్. క్యాప్టెన్షిప్ లో ఉంది భయ్యా. మాక్సిమం 11 మంది జట్లు ఆడితే మాత్రమే గెలవగలుగుతారు కప్పు, కానీ అది ఏదైనా సరే. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? డూప్లిస్ కెప్టెన్ వల్ల, విరాట్ కోహ్లీ కెప్టెన్ వల్ల కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. మీరు ఐపీఎల్ పెట్టి మనీ పెట్టి లాస్ అవుతున్నారు. ఐపీఎల్ చెన్నై గెలుస్తుంది, బెంగళూరు గెలుస్తుందని. ప్రతి ఒక్కటి ఐపీఎల్ లోపల ప్రాఫిట్ తెప్పించే బాధ్యత మాది. మా టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ ఇస్తాం, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఐపీఎల్ లోపల ప్రాఫిట్ తెప్పించే బాధ్యత మాత్రం మాది. మరి ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుందా? చూడాలైతే.